హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో వచ్చిన వార్ సినిమా ఏదైతే ఉందో దానికి సీక్వెల్ ఈ వార్ 2 అన్నమాట. అగ్ర నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మరి వార్ 2 ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియాలో స్పై సినిమాలు అనగానే మనందరికీ యష్రాజ్ ఫిలిమ్సే గుర్తుకొస్తుంది కదా. ఎందుకంటే ప్రత్యేకంగా స్పై యూనివర్స్ అని ఒక పేరు పెట్టి ఒకే జానర్ లో చాలా ఏళ్ల నుంచి సినిమాలు తీస్తూ పోతోంది ఆ సంస్థ. ఇక యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళను చూసి వేరే నిర్మాణ సంస్థలు కూడా ఈ తరహా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. కానీ ఒక టైం తర్వాత ఈ కథలు జనాలకి అంతగా ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. ఎందుకంటే అన్ని స్టోరీలు, వాటిలోని లీడ్ క్యారెక్టర్లు, అవతల విలన్లు ఒకే రకంగా అనిపించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు మళ్ళీ ఈ జానర్ లో ఓ సినిమా వస్తోందంటే జనాలు ముందే కథ, అందులోని ముఖ్య పాత్రలు ఎలా ఉంటాయో ఒక అంచనాకైతే వచ్చేసారు. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వార్ 2 టీం ఆ ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ను తీసుకొచ్చి స్పై యూనివర్స్ లో భాగం చేయడం అంతా బాగానే ఉంది. కానీ తన పొటెన్షియాలిటీకి తగ్గ పాత్ర అయితే క్రియేట్ చేయడంలో అయాన్ ముఖర్జీ అనుకో ఫెయిల్ అయిపోయారు. ఇక వార్ 2లో వావ్ అనిపించే కబీర్ పాత్ర అంటే హృతిక్ రోషన్ పాత్ర అయినా సరిగ్గా వాడుకున్నారా అంటే అది లేదు. నిజంగా చెప్పాలంటే వార్ 2 అనేది ఒక విజయవంతమైన సినిమాకు సీక్వెల్. అలాగే ఇద్దరు తిరుగులేని హీరోలు ఉన్నారు, కావాల్సినంత బడ్జెట్ ఉంది, ప్రేక్షకుల్లో అవసరమైన కన్నా ఎక్కువ ఆసక్తి ఉంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కానీ అయాన్ ముఖర్జీ వాటిని వేటిని ఉపయోగించుకోలేకపోయాడు. వార్ 2 రూపంలో ఒక సాధారణమైన స్పై మూవీని అందించాడు. కేవలం భారీతనం, కళ్ళు చెదిరే యాక్షన్ ఘట్టాలు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. ఒక యాక్షన్ ఘట్టం రావడానికి ముందు సరైన బిల్డప్ ఉంటేనే అది ఇవ్వాల్సినంత కిక్కిస్తుంది. అందులోనూ ఇద్దరు టాప్ హీరోలు తలపడుతున్నప్పుడు బిల్డప్ ఎలా ఉండాలి, దాని వెనుక ఎమోషన్ ఎలా ఉండాలి. కానీ వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ రక్తాలు చిందేలా కొట్టుకుంటున్నా రవ్వంతు కూడా ఎమోషన్ మనకి రాదు. ఆ ఫైట్ కు ముందు ఉండాల్సిన బిల్డప్పే సరిగ్గా లేదు. అసలు ఇద్దరు హీరోలు బద్ద శత్రువులు కావడానికి, ఒకరినొకరు అంతలా ఢీకొట్టడానికి కూడా ఒక బలమైన కారణం మనకు సినిమాలో కనిపించదు. ఇక ఎన్టీఆర్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఆపాదించడం మనకు కొంచెం బాగా అనిపించినా కూడా అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోను విలన్ని చేయలేక, ఇక అదే సమయంలో మనకి పూర్తి స్థాయి హీరోగాను చూపించలేక ఒక కన్ఫ్యూజన్ లో ఆ పాత్రను ఎటూ కాకుండా చూపించినట్లు మనకు అనిపిస్తుంది. అలాగే హీరోలు ఇద్దరు కుర్రాళ్ళుగా ఉండగా వాళ్ళ మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదైతే సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే తన ఫ్రెండ్ మీద, అలాగే దేశం మీద విక్రమ్ అంటే ఎన్టీఆర్ పాత్ర పగ పెంచుకోవడానికి కారణాలు సరిగ్గా చూపించలేదు డైరెక్టర్. అలాగే హృతిక్ చేసిన కబీర్ పాత్ర అయితే ఒక దిశానిర్దేశం లేకుండా సాగుతుందన్నమాట. తన మీద దేశద్రోహి ముద్ర వేయించుకొని విలన్ల నెట్వర్క్ లోకి వెళ్లిన కబీర్ అక్కడ ఏం సాధించాడు అంటే మనకేం కనిపించదు. అతను ఏమీ చేయకుండానే తన ఐడెంటిటీ బయటపడిపోతుంది. ఇక ఆ పాత్ర పరమార్థం ఏంటో డైరెక్టర్ కి తెలియాలి. ఎందుకంటే ఒకవైపు బాలీవుడ్ సూపర్ స్టార్, ఇంకోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్. ఇలాంటి హీరోలున్న సినిమాలో విలన్లు ఎంత బలంగా ఉండాలి. కానీ ఖలీల్ నెట్వర్క్ అంటూ వివిధ దేశాలకు చెందిన మాఫియా డాన్లను మొదట్లో మనకు పెద్ద బిల్డప్ ఇచ్చి చూపిస్తారు. కానీ వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు వాళ్ళు చేసే హడావిడి తప్ప ఏమీ ఉండదు. ఇండియాకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే కుట్రలన్నీ చాలా ఆర్టిఫిషియల్ గా, నమ్మశక్యం కాని విధంగా మనకు అనిపిస్తాయి. విలన్లు బలంగా అనిపించి వాళ్ళేదో చేయబోతుంటే ఇంకా ఆ టెన్షన్ లో మనకి హీరో ఎంట్రీ ఇస్తే ఒక మజా వస్తుంది కదా. కానీ విలన్లు సెటప్పే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించడం వల్ల ఏం జరిగినా ప్రేక్షకుల్లో పెద్దగా చలనం కనిపించదు అనమాట. వార్ 2లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేవి యాక్షన్ ఘట్టాలు మాత్రమే. అయితే హీరోల ఇంట్రడక్షన్ సీక్వెన్స్లు రెండు మనకి బాగా అనిపిస్తాయి. కొంచెం ఓవర్ గా అనిపించినప్పటికీ కూడా అది మనకి ఎంగేజ్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఓకే అనిపిస్తుంది. ప్రథమార్థం అయితే మనకి అంటే ఫస్ట్ హాఫ్ ఒక మోస్తరుగా అనిపించినప్పటికీ మనకి సెకండ్ హాఫ్ మాత్రం గ్రాఫ్ పడిపోతూ వస్తుందన్నమాట. పతాక సన్నివేశాలను మినహాయిస్తే సెకండ్ హాఫ్ అంతా బోరింగే. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే, అలాగే థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఇక యాక్షన్ ఘట్టాల్లో భారీతనం అంతా బాగా అనిపించినా కూడా అవి కొంచెం నమ్మశక్యంగా ఉండేలా చూడాల్సింది అనిపిస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా కుదరలేదు కొన్ని చోట్ల. కథా పాత్రల పరంగా కొత్తదనం కనిపించకపోవడం కూడా వార్ 2కు ప్రతికూలమైందని మనం చెప్పొచ్చు. ఇలా ఓవరాల్ గా మనం చూసుకుంటే యష్రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాలంటే ఇలాగే కదా ఉంటాయి, కొత్తేముంది అనే రొటీన్ ఫీలింగ్ ను ఇప్పటికే మనకి కొన్ని సినిమాలు కలిగించేశాయి. అయితే ఈ వార్ 2 సినిమాతో అది మరింత పెరిగిపోతుందన్నమాట. అయితే భారీ యాక్షన్ ఘట్టాలు గానీ లేదంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం అయితే వార్ 2ను ఒకసారి చూడొచ్చు. కానీ దీని మీద అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పటి వరకు వార్ 2 సినిమా మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా
మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.